మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి ఉపవాసాన్ని నేర్పించారు అంటే, ఉమ్, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము ఉమ్. చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని కాక, రహస్యమందున నీ తండ్రికే కనబడునని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలా కాలము ఈ మాట నాకు అర్థం కాలేదు. ఏంటంటే వారు మనుషులు కనబడాలని చేశారు. వారు తమ ఫలమును పొంది ఉన్నారు అంటే ఎప్పుడు పొందారు వాళ్ళు అని అనుకున్నా నేను. కానీ జాగ్రత్తగా దాన్ని అంటే ఇచ్చిన ప్రభువును బట్టి అర్థం చేసుకోవడం ప్రారంభించింది. వాళ్ళు ఎందుకు ఉపవాసం చేస్తారంటే వాళ్ళకి ఒకటి ఏముంది ఏంటి, మనుషులకు కనబడాలి, అందుకు ఉపవాసం చేస్తారు. కాబట్టి వారి ఫలం అంటే వాళ్ళు ఏం కోరుకున్నారో అది వాళ్ళు పొందేశారు. ఇంకా దేవుని దగ్గర వరకు అవసరం లేదు. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం చూస్తాము. పరిసయ్యుడు సుంకరి ప్రార్థనకు వెళ్ళాడు. అక్కడ పరిసయ్యుడు అన్నాడు, దేవునితో చెప్తున్నాడు, వీని మాదిరి కాదు నేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా. పేదలకు ఇస్తా అన్నాడు. మంచి కార్యాలు చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. నీతిమంతుడు అనిపించుకోవడానికి దేవుని యొక్క నీతిమంతుడు అనిపించుకోవడానికి తన నీతిని బయలుపట్టాడు. బయట బయట బయలుపరిచినప్పటికీ ప్రభువు తెలిసిన హృదయ అక్కర్లేదు వినేవాడు కనుక పాపి అయిన సుంకరి అన్నాడు. ఆయనకు ధైర్యం కూడా చాలలేదు. పాపని నన్ను కరుణించుము అన్న వాడిని దేవుడు కనికరించాడు. నీతిమంతుడు ఎక్కువగా, వీనికంటే వాడు ఎక్కువ మంది నీతిగా తీర్చిపడ్డాడు అని రాయబడి అంటే చెప్పాడు. అంటే యేసు ప్రభు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నీతి మనం చూపించేది కాదు, దేవుని నీతి మనకు కలగాలి. దేవుని నీతి ద్వారా స్వనీతిని బట్టి మనము దేవుని దూరంగా అవుతాం. కాబట్టి స్వనీతి పనికిరాదు, దేవుని నీతి మనకు కావాలి. దేవుని నీతి ఏంటి? దేవుని నీతి ఏంటంటే దేవుని క్రియలు జరిగించడం ద్వారా, సత్క్రియలు చేయడం ద్వారా దేవుడు ఈ నీతిని మనకు ఇస్తాడు. ఆయన నీతి మొట్టమొదటిగా పాప క్షమాపణ వల్ల కలిగే నీతి యేసుక్రీస్తు యొక్క రక్తం బట్టి కలుగుతుంది. మనల్ని రక్షించిన తర్వాత సత్క్రియలు చేయడానికి ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎందుకంటే ఆయనని మనము రక్షించిన ఉద్దేశం ఏంటంటే ఆయన యందుండి సత్క్రియలు జరిగించడానికి మనం సృష్టించబడ్డాము అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? మనల్ని ఆయన తిరిగి జన్మింపజేసిన ఉద్దేశం ఏంటంటే సత్క్రియలు చేయడానికి. అంటే ఈ యొక్క క్రియలు అంటే ఉపవాసం ద్వారా ఆ ఇతరులకు అంటే ఇతరులను మనము ఉపవాసం వాళ్ళు ఉండడం ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఆ ఆత్మను లేకపోతే మనస్సును వారు హంబుల్ చేసుకొని దేవుని సన్నిధిని వెతుకుతారు. అది మంచిదే. కానీ పాత నిబంధనలో కొన్నిసార్లు మనం చూస్తాం, ఎప్పుడెప్పుడు వాళ్ళు ఉపవాసం చేశారంటే వారికి అంటే మార్నింగ్ ఎప్పుడెప్పుడు వచ్చిందంటే వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే కలామిటీ, లేకపోతే ఒక ఉపద్రవం వచ్చినప్పుడు వారు దేవుని ఉపవాసం ప్రకటించారు, ఉపవాసాన్ని పాటించారు. కాబట్టి వాళ్ళు ఏ ఏ విధంగా అయిపోయిందంటే ఈ ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చదివితే ఇది కూడా సూపర్స్టిషియస్ గా చేసేసుకున్నారు ఉపవాసాన్ని. సూపర్స్టిషియస్ గా అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఉపవాసం ఉంటే దేవుడు ఇష్టపడతాడు అనుకొని ఉపవాసం దినాన్ని చేస్తున్నారు. మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఈ ఉపవాసం ఎట్లా చేస్తున్నారు? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలును గద్దిస్తూ ఉన్నాడు. నీ యాభై ఆహారము ఎనిమిదో అధ్యాయం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆయనకి ఇష్టమైన ఉపవాసం. కానీ మనం Yes. దానికంటే ముందుగా వాళ్ళు ఎట్లా ఉపవాసం చేస్తున్నారు, దేవుని ఏం అడుగుతున్నారు అది కనిపిస్తే మన ముందు ఆ వచనాల్లో ఉండే 58:3లో మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు ఇదంతా మనకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది. కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడొచ్చు ఉపవాసం. అంటే అది అదే ఇది ఇదే అన్నారు. అంటే కొంతమంది ఆ బ్రదర్ అది అట్లనే ఉంటుంది, ఇది ఇట్లనే ఉంటుంది అంటే ఉపవాసానికి కూడా వాళ్ళు ఏమో జస్టిఫై చేసుకుంటారు. దేవుడు అంటున్నాడు, మీ కంఠ ధ్వని పరమున వినబడకున్నట్లు మీరు ఇప్పుడు
ఉపవాసం ఉంటారు. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే మీ కంఠధ్వని ఎవరికి వినబడాలి? దేవునికి వినబడాలి. అట్టి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ 5వ వచనంలో అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణములు బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానవులు దుర్మోకులు తీయటయు, బంధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నీ నేర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకుంటుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయి, వస్త్రహీనుని కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలి కాయను. అప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నేను ఉన్నా అంటాడు. కాబట్టి ఇక ఈ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క సహాయము మనకు కావాలి. దేవుని యొక్క ఆయన శక్తి మనకు కావాలి. ఈ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, మనుషులకు కాదు. చాలా మంది మంచి మంచి మాటలు పెట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. మీరు చెప్తారు అంటే మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో. ప్రార్థనలు ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు తాను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మీకు పుల్పీట్ ఉంది చెప్పడానికి, మాకు ఎప్పుడు దొరుకుతుంది ఈ అవకాశం? ప్రార్థన ఇచ్చినప్పుడు దంచుకుంటూ అయిపోతుంది అంటే అర్థం ఏంటి? ప్రార్థన ఎవరు చేస్తున్నాడో తెలియదు, ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియదు. ఇంకా కొంతమంది ఉన్నారు ఏ ప్రార్థన చేస్తున్నారంటే దేవునికి ఏమీ తెలియనట్టుగా ఇక్కడ జరిగే సంగతులన్నింటినీ ఒక విలేకరిలాగా, ప్రభా ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నావా, నీకు తెలియదు అనుకుంటాను అన్నట్టు ప్రార్థన చేస్తాం. దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనతో అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రార్థనకు విలువలేని జీవితం కలిగి ఉన్నాడు. ప్రార్థన అది ఎంతో ప్రార్థన దేవుని సన్నిధిని వెతకడం, దేవునితో మాట్లాడడం. ఎవరితో మాట్లాడుతున్నా మర్చిపోతాం. ఉదాహరణకు మన ప్రెసిడెంట్ మనం మాట్లాడాలంటే దెర్ ఇస్ అ డెకోరం, దెర్ ఇస్ అ ప్రోటోకాల్. యూ కెనాట్ డూ అంటే ఆ, మన దినాల్లో చూస్తాము, డ్రెస్ సరిగ్గా వేసుకోకపోతే కూడా ప్రెసిడెంట్ నిలవడానికి లేదు. కాబట్టి అంటే ఒక ప్రోటోకాల్, ఒక ఒక సిస్టమ్ ఉంది. అంటే ఆ గౌరవం ఎవరికి? నీకు కాదు, ఇతరులు. అంటే ఆయన సీట్ కి, ఆయన అధ్యక్షుడు ఉండడానికి, లేకపోతే ఆయన యొక్క పదవికి అది గౌరవం. కాబట్టి ఉపవాసం చేసినప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన కంఠస్వరం. ఉపవాసము దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఇంకో మాట చెప్పాలి, పశ్చాత్తాపము అనేది రావాలి, నిజమైన పశ్చాత్తాపం. ఎందుకంటే పశ్చాత్తాపం లేని ప్రార్థన అది దేవునికి అనుకూలమైనది, అది వేషధారంతో కూడింది. కొన్నిసార్లు ఒకటే పాపం చేస్తూనే ఉంటారు, వారం వారం వెళ్తారు, మళ్ళీ అదే ప్రార్థన చేస్తారు, మళ్ళీ అదే పాపం. ప్రభు ఇది నా పాపం అన్నారు, బలహీనత అంటారు. మరి ఎప్పుడు బలం పొందుతారో తెలియదు కానీ ఈ బలహీనతలను మర్చిపోతారు. కాబట్టి బలహీనతల నుంచి మనం బలం పొందాలంటే ప్రార్థన అవసరం, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన. ఈ ఫాస్టింగ్ గురించి మనం ఇంకా మనం చెప్తే బైబిల్ గ్రంథంలో మరి ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకు? ఆయన అరణ్యంలో వెళ్ళి అక్కడ మనము శోధనలు పడుతూ. మనం ఆ సబ్జెక్ట్ ఎలక్షన్ బ్రదర్, మేబీ కొన్ని టాపిక్స్ ఇంకొన్ని కవర్ చేద్దాం బ్రదర్. ఎజ్రా షూర్. గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం చూద్దాము. అప్పుడు దేవుని సన్నిధిని మిమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మీ చిన్న వారికిని మా ఆస్తిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు అవాహ నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మీ దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది కనుక మార్గమందున శత్రువుల విషయమై మీకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఈ వాక్య భాగంలో మనం చూస్తే బ్రదర్ 23వ వచనం చూస్తే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. అంటే ఇక్కడ ఒక సమస్య కలిగినప్పుడు వారి జీవితంలో దేవుని దగ్గర నుంచి ఒక జవాబు పొందుకోవడానికి ఉపవాసం ఉన్నట్టు మనం గమనించాం పాత నిబంధనలో.
మరి అదే రీతిగా మరి ఈ యొక్క యోవేలు గ్రంథంలో 12 మనం చూస్తే బ్రదర్, యోవేలు 2:12 మనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. దేవుని దగ్గరికి తిరిగి రావడానికి కూడా. సో వన్ ఈజ్ రిటర్నింగ్ టు గాడ్ విత్ రిపెంటెన్స్, సెకండ్ వన్ ఈజ్ హంబులింగ్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ గాడ్ అండ్ సీకింగ్ హిస్ గైడెన్స్. దేవుని యొక్క మరి చిత్తాన్ని తెలుసుకోవడానికి కూడా ఉపవాసం ఉంటున్నట్టు. మరి ఈ రెండు భాగాలు మనం చూసినట్లయితే బ్రదర్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరి వివిధ రకాలైన ఉపవాసాలు మనం చూస్తున్నాం. మరి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉపవాసం ఉన్నారు. ఇంకొక కొంతమంది వ్యక్తుల్ని కొంచెం మీరు క్లుప్తంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ తర్వాత మనం ఐ థింక్ జీసస్ క్రైస్ట్ ఫాస్టింగ్ లో మనం వెళ్ళొచ్చు బ్రదర్. మీరు ఎవరైనా ఎగ్జాంపుల్ కోట్ చేయగలుగుతారా? జెహోషాపాత్, కింగ్ జెహోషాపాత్ ఎస్. తను ఆ, మరి ఆ, చూస్తే ఎప్పుడు వస్తుందంటే ఈ ఆయనకు శత్రువులు చుట్టూ వచ్చారు. కాబట్టి ఆయనను ఏం చేయాలి, యుద్ధం చేయడానికి వాళ్ళ శక్తి సరిపోదు, ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి జెహోషాపాత్ కూడా తన యొక్క జీవితంలో తగ్గించుకొని, తన హృదయం తగ్గించుకొని ఆ, దేవుని సన్నిధికి వచ్చాడు. కాబట్టి రెండవ దినవృత్తాంత గ్రంథం 20 అధ్యాయము 3వ వచనం, 20 అధ్యాయం 24 నుంచి 27 చూస్తే, వారు ఆ యొక్క ఆ, భయాన్ని బట్టి వారు అంటే ఉపవాసం ఆహారం తినకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ఈ యొక్క ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. కాబట్టి యెజ్రా గ్రంథంలో కానీ 8:21 కానీ ఈ దినవృత్తాంతంలో కానీ వారు ఆ, ఉపవాసాన్ని ప్రకటించారు. ఎందుకంటే దేవుని యొక్క సహాయం కొరకు దేవుని సన్నిధిని వెతికారు, ప్రార్థన చేశారు. మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఉపవాసం ఎందుకు అంటే సింప్లీ టు స్పెండ్ టైం విత్ గాడ్. నీకు ఒక రకంగా చెప్పాలంటే మీకు మనకు తమాషగా అనిపించచ్చు, కానీ కొంతమంది ఉపవాసం ఉంటారు, మంచోళ్ళు పాపం వాళ్ళు, నేనేం అనడం లేదు, మా బంధువులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే 3 గంటల వరకు ఉపవాసం ఉంటారు పొద్దున్న నుంచి. ఏమేమి తినరు వాళ్ళు, ఏమేమి తింటారు అని చెప్తే కొన్ని ఉన్నాయి, మనం ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అన్నం ఒక్కటే తినరు అంతే, రెగ్యులర్ గా తినే అన్నం ఒకటే తినరు. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ వడ తినరు, కానీ మిగతావన్నీ కూడా పండ్ల రసం తాగుతారు, సూపులు తాగుతారు, తర్వాత రొట్టె తింటారు, ఉప్మా తింటారు, అన్నం కాదంటారు. అంటే అన్ని కొన్ని చూడండి ఎగ్జామ్షన్స్ ఎట్లుంటాయి. నువ్వు చేయగలిగితే సిన్సియర్గా చేయాలి. 3 గంటల వరకు ఎందుకు? 3 గంటల వరకు యేసుడు శిలువ మీద 3 గంటల ప్రాణం విడిచినాక, ఇంకా ప్రాణం విడిచినాక ఇంకా మనం తినచ్చు. ఇది చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు భక్తి. ఈ భక్తిని ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శుక్రవారం కూడా, అంటే మన గుడ్ ఫ్రైడే రోజున కూడా 3 గంటల వరకు ఏడుస్తారు. 3 గంటల వరకు ఏడ్చి ఆయన సిలువ వేసి అయిపోయింది అనుకొని ఇంటికి పోతారు. ఏడ్చి ఎంత అంటే అయిపోతుంది. శనివారం రోజు కొంచెం బిగపడతారు. శుక్రవారం సండే కొరకు ఇంకా అన్ని ప్రిపరేషన్ అన్నమాట. అంటే ఇంకా తిండి ఎక్కడ లేదు తిండి. మీకు చెప్పకూడదు, కానీ ఉపవాస దినాల్లోనే అనేక రిలీజియన్స్ లో మామూలుగా తినేదానికంటే 4 గంటలు తింటారంట. 4 గంటలుగా మాంసము, 4 గంటలుగా పోషక పదార్థాలు, 4 గంటలుగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తింటారంట. అంటే అర్థం ఏంటి? పేరుకు ఉపవాసమే. ఈ టైం నుంచి ఈ టైం వరకు తినొచ్చు, ఈ టైం తర్వాత తినకూడదు. ఇవన్నీ మనది అంటే ఈ ఉపవాసాల గురించి, టైం గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఆ దినాన్ని దేవుని సన్నిధిలో కనబడాలి, తగ్గించుకోవాలి. అలా